హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మూడో తరగతి సంసిద్ధత పాఠాల్లో ఉన్నాం. సంసిద్ధత పాఠంలో ఇది చివరిదనమాట, 10వ సంసిద్ధత పాఠం. సో ఇది చెప్పేసుకుంటే మనం ఇక అసలు పాఠాలు లెసన్ స్టార్ట్ చేయొచ్చు. వానదేవుడు అనే మొదటి పాఠం మనం స్టార్ట్ చేయొచ్చు. సో రైట్, తొందరగా మనం ఈ 10వ పాఠమైనటువంటి సంసిద్ధత పాఠాన్ని కంప్లీట్ చేద్దాం. ఈ 10వ సంసిద్ధత పాఠంలో దేని గురించి ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం అనమాట. సరైన పిల్లలు, ఇది 10వ సంసిద్ధత పాఠం. దీంట్లో రాయడం మెయిన్గా పెట్టుకున్నారు. ఇది వానకాలం. వానకాలం అనేటువంటి పాఠం పేరు ఇది. ఇక్కడ మనం రాయడం గురించి రివిజన్ అనేది చేయబోతున్నాం. సో రైట్, మొత్తం మీద ఈ పాఠాన్ని సమర్పిస్తుంది నా పేరు ప్రవీణ్ కుమార్. నేను పెద్ద వెంకటగిరిలో ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నాను. సో రైట్ పిల్లలు, సో ఈ 3 పేజీలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో వానకాలం అనేటువంటి సంసిద్ధత పాఠం 3వ తరగతి సంసిద్ధత పాఠాలు చివరిది. ఈ 3 పేజీలు, పేజీ నెంబర్ 20, 21, 22 ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నాం. రైట్ పిల్లలు, మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా పాఠంలోకి. రైట్, సో బొమ్మను చూడండి, ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చాడు, దీనికి సంబంధించి చూసి దీంట్లో ప్రశ్నకి జవాబులు చెప్పంటున్నాడు. సో బొమ్మ పూర్తిగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. సో మీరు ఈ బొమ్మను చూసి దీంట్లో అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు అయితే చెప్పాలన్నమాట. రైట్, మరొకసారి ఈ బొమ్మ జాగ్రత్తగా చూడండి. నేను పక్కకు జరుగుతున్న కాసేపు ఈ బొమ్మ జాగ్రత్తగా చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమేమి జరుగుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించి ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరేనా. రైట్, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వీటికి సమాధానం చెప్పాలన్నమాట. బొమ్మలో ఏం కనిపిస్తుంది, ఏమేం కనిపిస్తుంది, ఏం జరుగుతుంది. సో ఏమేమి కనిపిస్తుంది, ఏం జరుగుతుంది అది రాయడం అనమాట. చూద్దాం ఏం కనిపిస్తుంది. ఓకే, బడి కనిపిస్తుందట. బడి నుంచి పిల్లలందరూ వాళ్ళు బడులు పెట్టే టైం అయింది. సో పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, వర్షం పడుతుంది కాబట్టి గొడుగులు పెట్టి. గుడిసెలు, రైట్. కొట్టం, ఈ కొట్టంలో పిల్లలు ఆడుకుంటారు. కుక్క, రైట్, కుక్క కనిపించింది. కాలువ, వెరీ గుడ్, కాలువ ఉంది. వాన నీళ్ళు, వర్షం నీళ్ళు, ఓకే, వాన నీళ్ళు వస్తున్నాయి. తాతయ్య గొడుగు పట్టుకొని ఉన్నాడు. నాన్న, ఒక అబ్బాయి ఒక నాన్న ఉన్నాడు గొడుగు పట్టుకొని. పిల్లలు చాలామంది ఉన్నారు, వెరీ గుడ్. గొడుగు ఉంది, రైట్. వాన కోటు, బస్తాని కోటుగా చేసి కప్పుకున్నారు. కాగిత పడవలు, కాగితంతో పడవలు తయారు చేసి నడుపుతున్నారు. సో రైట్, సో ఇవి బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతున్నది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏం జరుగుతుందని అంటే వాన కురుస్తున్నది. ఏం జరుగుతుంది, వాన పడుతుంది. పిల్లలు వానకోటు కప్పుకున్నారు. బస్తాని వానకోట్లాగా చేసి ఇట్లా కప్పుకున్నారు. కొంతమంది వానకోట్లు ఉంటే వానకోటు కప్పుకున్నారు. కాగితపు పడవలతో పిల్లలు ఆడుకుంటున్నారు. కాగిత పడవలతో పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలందరూ వాన నీటిలో ఏం చేస్తున్నారు. రెండవ ప్రశ్న మనకి ఏమి ఇచ్చాడు, పిల్లలందరూ వాన నీటిలో ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మరి, పిల్లలు కాగితపు పడవలతో ఆడుకుంటున్నారు, వానకోటు కప్పుకున్నారు. ఒక అబ్బాయి కుక్క తడవకుండా వానకోటు కప్పుతున్నాడు. కుక్క తడవకుండా దానికి ఏం చేస్తున్నాడు, కుక్కకి వానకోటు కప్పుతున్నాడు. మూడో ప్రశ్న, మీరు కాగిత పడవలు చేశారా, ఎప్పుడు, ఎందుకు చేశారా. మరి మీరు చేసే ఉంటారు కదా, రైట్. కాగిత పడవలు ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారంటే మరి వర్షం పడ్డప్పుడు చేసి ఉంటారు, స్కూల్లో చేస్తున్నారు, ఇంటి దగ్గర వర్షం పడ్డా కూడా కాగిత పడవలు అనేవి చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు చేశారంటే వెరీ గుడ్, మా బడిలో వాన నీరు కాలువలాగా పోతున్నప్పుడు చిత్తు కాగితంతో కాగిత పడవలు చేశాను. చిత్తు కాగితంతో చేశాను. నా పడవ ఎంత దూరం పోతుందో చూద్దామని చేశాను. ఎందుకు చేశావు, ఎప్పుడు చేసావు అంటే నా పడవ ఎంత దూరం పోతుందో చూసాం. కొంతమంది పోటీలు పెట్టుకుంటారు, నాది ముందు పోతుందా, నీది ముందు పోతుందా, ఎవరిది ఎక్కువ దూరం వెళ్ళవుతుంది. మధ్యలో ఏదైనా రాళ్ళు, చిన్న చిన్న పుల్లలు అడ్డం వచ్చినప్పుడు ఆగిపోతాయి కదా, అలా కాకుండా మరి ఎవరిది ఎంత దూరం పోతుందని పోటీలు కూడా పెట్టుకుంటారు. సరే, మరి ఇంకో ప్రశ్న, 4వ ప్రశ్న, వాన నీటిని బకెట్లలో ఎందుకు నింపుతున్నారు. వాన నీటిలో బకెట్లతో ఎందుకు నింపుతున్నారు, వాకిలి పొక్కిలి అయి గుంటలు పడుతుంది అని. సో సూర్యుని మీద నుంచి నీళ్ళు టక్కన వచ్చేసి ఒక చోట పడుతూ ఉంటే వాకిలి బొక్కబడి అక్కడ గుంట ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి మోరం మట్టి అంతా కొట్టుకొని పోతూ ఉంటుంది. అందుకని బకెట్ పెట్టచ్చు. మట్టి కొట్టుకుపోకుండా, వెరీ గుడ్, మట్టి కొట్టుకుపోకుండా పెట్టుకోవచ్చు. లేదా గుడిసె కురుస్తుంది కాబట్టి తడవకుండా బకెట్ కూడా పెట్టచ్చు. సో మొత్తానికి ఈ బకెట్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇకపోతే కుక్క పిల్ల దగ్గర బాలుడు ఎందుకున్నాడు. కుక్క పిల్ల దగ్గర బాలుడు ఎందుకున్నాడు, కుక్క తడవకుండా వానకోటు కప్పుతున్నాడు. సరేనా. ఇక నెక్స్ట్ ప్రశ్న, 6వ ప్రశ్న, మళ్ళీ కుక్క పిల్లకు పిల్లవాడు ఏం కప్పుతున్నాడు, నువ్వు ఎప్పుడైనా అట్లా చేసావా. ఆల్రెడీ సమాధానం చెప్పుకున్నాం మనం ఇందాక ప్రశ్నకే. కుక్క తడవకుండా ఏం చేస్తున్నాడు, వానకోటు కప్పుతున్నాడు. మరి మీరు ఎప్పుడైనా అట్లా చేసిందా. రైట్, చేసాము. నేను వర్షం వచ్చేటప్పుడు మా గేదె దూడలు తడవకుండా కొట్టం లోపల కట్టేశాను అని ఒకటి చెప్తున్నాడు. వెరీ గుడ్ అమ్మ. మరి గేదెలు తడవకుండా, దూడలు తడవకుండా, పశువులు తడవకుండా కొట్టం లోపల కట్టేయటం, మరి
వాటికి కూడా మనలాగానే చలి పెడుతుంది, వర్షం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, ఎండ వచ్చినప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి వాటిని కూడా మనలాగానే ఇళ్ళలో జాగ్రత్తగా మనం ఇంట్లో ఏ విధంగా జాగ్రత్తగా ఉంటామో వాటిని కూడా అదే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. రైట్. తర్వాత ప్రశ్న, వాన నీటిలో ఆడుతుంటే మీకేమనిపిస్తుందో రాయండి. వాన నీటిలో ఆడుతుంటే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది వాన నీటిలో ఆడుతుంటే? ఎవరికైనా సంబరంగా ఉంటుంది కదా. కొంతమందికి ఇష్టం ఉండదు అనుకో. సరే, మొత్తానికైతే నాకైతే ఇష్టమే వాన నీటిలో ఆడుకోవడం. మరి మీకు ఇష్టమా కాదా నాకైతే తెలియదు. సో ఇష్టమైతే సంబరంగా ఉంటుంది కాబట్టి అదే చెప్తున్నా. ఏం రాస్తున్నాం చూడండి. వాన నీటిలో ఆడుతుంటే ఎట్లుంటుంది? చాలా సంబరంగా ఉంటుంది, చాలా సంబరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సంబరం అన్న, సంతోషం అన్న, ఆనందం అన్న ఒకటి. వానలో తడవాలని, ఆడుకోవాలని అనిపిస్తుంది. వానలో తడవాలని, ఆడుకోవాలని అనిపిస్తుంది. వానలో చలి పెడుతుంటే వేడివేడిగా జొన్న పేలాలు తినాలనిపిస్తుంది. సో ఒకటి చెప్పింది జవాబు, జొన్న పేలాలు. ఇంటి దగ్గర మనకి జొన్న పేలాలు వేసి పెడతారు తెలుసా? మంగళం పెంక. మంగళం పెంక అంటే తెలుసా మీకు? ఒక కుండని సగం పాల్గొట్టి అడ్డంగా పెట్టేసి జొన్నలు అందులో వేస్తే మంచి పేలాలు వస్తూ ఉంటాయి. సో వర్షం పడేటప్పుడు ఆ వేడివేడిగా జొన్న పేలాలు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చేసి పెడతా ఉంటే, నాయనమ్మ తాతయ్యలు చేసి పెట్టేవాళ్ళు, చేసి పెడతా ఉంటే తింటే చాలా ఆనందంగా ఉంటుంది, మనకి చాలా మరి బాగుంటుంది కదా. అమ్మ పకోడీలు చేసి పెడితే తినాలనిపిస్తుందట. ఇంకొకటికి ఏమనిపిస్తుంది? పకోడీలు చేసి పెడితే తినాలనిపిస్తుంది. ఇంకోటి బజ్జీలు చేయమంటాడు, ఇంకోటి. సరే, మొత్తానికి వాన నీటిలో ఆడుతుంటే మీకేమనిపిస్తుందో రాయండి అని అంటే నేను ఇక్కడ కొన్ని రాశాను. మీకు వేరే అనిపిస్తే అవి మీరు రాయండి. సరేనా పిల్లలు? అయితే ఇవి రాసుకోండి. ఇక నెక్స్ట్ మనకి మూడో ప్రశ్న, వాన నీటిలో బయటికి పోవాల్సి వస్తే, వానలో బయటికి పోవలసి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వానలో బయటికి పోవాల్సి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? చూద్దాం. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దామా? తల తడవకుండా చూసుకోవాలి. తలకాయ తడవకుండా చూసుకోవాలి. తల తడిస్తే ఏమవుతుంది? జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. గొడుగు లేదా రెయిన్ కోట్ వేసుకోవాలి. గొడుగు కానీ లేదా రెయిన్ కోట్ కానీ వేసుకోవాలి. వెరీ గుడ్. కరెంటు స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండాలి. వర్షం వచ్చేటప్పుడు, వాన పడేటప్పుడు కరెంటు స్తంభానికి దూరంగా ఉండాలి, వైర్లకు దూరంగా ఉండాలి. బయట బట్టలు ఆరేసినప్పుడు లోపలికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ బట్టలు దండానికి ఎక్కడన్నా కరెంటు వైర్ టచ్ అయిందో చూసుకొని అప్పుడు బట్టలు గుంజాలి. లేకపోతే ఏమవుతుంది? మీరు గుంజినప్పుడు కానీ గుంజిన తర్వాత కానీ ఆ వైర్ వచ్చి దాన్ని తగిలితే షాక్ కొడుతుంది. అందుకని కరెంటు స్తంభాలకి, దూరాలకి వర్షం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు కూడా ఆ కరెంటు స్తంభాల దగ్గరకు పోకొద్దు. మరి వాన వచ్చినప్పుడు ముఖ్యంగా కరెంటు వైర్లు ఎక్కడెక్కడ చూసుకొని అయ్యా తెగిపడ్డా చూసుకొని నడుస్తుండాలి. ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు పిడుగులు కూడా పడవచ్చు కాబట్టి బయటికి వెళ్ళరాదు. ఉరుములు ఉరుతారే, మెరుపులు మెరుస్తుంటే పిడుగులు పడవచ్చు కాబట్టి బయటికి మీరు పోవద్దు. ఒక్కోసారి రాళ్ళ వాన కూడా పడుతుంది కదా. రైట్. తర్వాత ప్రశ్న, వాన పడుతున్నప్పుడు వాతావరణం ఎట్లా ఉంటుంది? వాన పడుతుంటే వాతావరణం ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది కదా. రైట్. చల్లగా ఉంటుంది, చలి పెడతా ఉంటుంది, ఈదురుగాలు వస్తూ ఉంటాయి. ఈదురుగాలులు వస్తాయి. ఉరుములు మెరుపులు వస్తాయా? రైట్. ఉరుములు మెరుపులు వస్తాయి. కొన్నిసార్లు పిడుగులు కూడా పడతా ఉంటాయి. పిడుగులు పడతాయి కాబట్టి రాళ్ళ వర్షం కూడా పడవచ్చు. సింగిడి, ఇంద్రధనస్సు ఏర్పచ్చు. సింగిడి అన్న ఇంద్రధనస్సు తెలుసు కదా మీకు. లైట్గా వర్షం పడుతున్నప్పుడు అట్నుంచి ఎండ కొడుతున్నట్టయితే అప్పుడే వర్షం వెలిస్తే అప్పుడు మనకి సూర్యుడికి ఆపోజిట్, సూర్యుడికి వ్యతిరేకమైనది. సూర్యుడు పశ్చిమాన ఉంటే తూర్పు వైపు, సూర్యుడు తూర్పులో ఉంటే పశ్చిమం వైపు మనకు ఆకాశంలో 7 రంగులు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంద్రధనస్సు అంటాం, దాన్ని సింగిడి అని కూడా అంటాం. అది కూడా ఏర్పడవచ్చు అనమాట. సో ఇవి కూడా రాసుకోండి మీరు. చల్లగా ఉంటుంది, ఎదురుగాలు వస్తాయి, ఇరుములు వెనుపులు వస్తాయి, కొన్నిసార్లు పిడుగులు పడవచ్చు, రాళ్ళ వర్షం పడవచ్చు అనేది. సరేనా పిల్లలు? ఇప్పుడు బొమ్మను చూసి కథ రాయండి అని ఇంకొక పేజీలో ఇచ్చాడు. నెక్స్ట్ పేజీ, బొమ్మను చూసి కథ రాయండి. ఇక్కడ ఒక బొమ్మ ఉంది. బొమ్మ చూడగానే మీకు అర్థమైపోతుంది కదా. చూడండి, ఇప్పుడు ఈ బొమ్మను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బొమ్మలో ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఎక్కడ ఎవరో ఉన్నారు కదా. ఏం చేస్తుంది అమ్మాయి? నవ్వుతుందా, ఏడుస్తుందా? వెరీ గుడ్, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది, మరి ఏమైంది అనేది మనం ఇప్పుడు ఊహించి ఒక కథ రాయాలన్నమాట. బొమ్మ కొనియకపోతే ఏడుస్తుందా, వాళ్ళు ఎవరు కనపడకపోతే ఏడుస్తుందా, తప్పిపోయిందా, ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక కథ రాయొచ్చు. మీకు నచ్చినట్టుగా రాయొచ్చు. నేను ఒక రకంగా రాశాను, చూద్దాం ఒకసారి. రైట్. ఒకరోజు రాధ, అమ్మాయి పేరు రాధ అని పెట్టాం. రాధ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి జాతరకు వెళ్ళింది. బొమ్మలు, రంగుల రాట్నం అన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళింది. బెలూన్లు, బొమ్మలు, మిఠాయిలు చూసుకుంటూ ఎప్పుడు నాన్న చేయి వదిలిపెట్టిందో తెలియలేదు. ఒక్కసారిగా తన వాళ్ళు ఎవ్వరూ కనపడకపోయేసరికి ఏడుస్తూ ఉంది. ఇంతలో
ఒక పెద్దాయన వచ్చి ఆమెను ఓదారుస్తూ అడుగుతున్నాడు, నువ్వు ఎవరు, మీది ఏ ఊరు, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పు, మీ నాన్నగారి ఫోన్ నెంబర్ చెప్పమ్మా, నేను నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఏడవకు అని చెప్తున్నాడు. సో ఇది మనం ఊహించి రాసినటువంటి కథ. ఒకసారి ఇదంతా మీరు రాసుకోండి. లేదంటే మీరు వేరే రకం కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి తప్పిపోయి ఏడుస్తూ ఉందన్నమాట. సో అందుకనే మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా జాతరకు పోయినప్పుడు కానీ, ఎప్పుడైనా అంగడికి ఇట్లాంటి వాటికి అమ్మ నాన్నతో కలిసి కానీ, చుట్టాలతో కలిసి కానీ పోయినప్పుడు జాగ్రత్తగా అమ్మ నాన్నల దగ్గరనే ఉండాలి. మీరు ఒకవేళ మిస్ అయిపోయినా సరే, కాటు కలిసినా సరే, అంటే తప్పిపోయినా సరే ఏం చేయాలి, మీకు మీ నాన్న ఫోన్ నెంబర్ తెలిసి ఉండాలి, మీ ఊరు పేరు తెలిసి ఉండాలి, మీ మండలం పేరు తెలిసి ఉండాలి, మీ జిల్లా పేరు తెలిసి ఉండాలి. మనం జిల్లా దాటిపోయినాం అనుకోండి, ఉదాహరణకి మేము ఖమ్మం జిల్లాలో ఉన్నాం, మేడారం జాతరకు పోయినాం. ఖమ్మం నుంచి మేడారం పోవాలంటే ఏ రూట్లో పోతాం, ఏ జిల్లాలు మారుతున్నాము, మేడారం ఏ జిల్లాలో ఉంది, ఆడికి పోతే మనకు వెంకటగిరి అంటే బోల్డ్ వెంకటగిరి ఉన్నాయి. తల్లాడ దగ్గర ఒక వెంకటగిరి ఉంది, ఖమ్మం దగ్గర ఒక వెంకటగిరి ఉంది, ఇంకొక ఎక్కడెక్కడో వెంకటగిరిలు ఉన్నాయి. మా ఊరు వెంకటగిరి అని అంటే నీకెవరు గుర్తుపట్టలేరు. అందుకని మాది ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా అని చెప్తే అప్పుడు వెంకటగిరి అనేది తెలుస్తుంది. లేదా మీ నాన్న ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ పిల్లలందరికీ కూడా నోటెడ్ అయిపోయి ఉండాలి, బట్టి పట్టాలి. మీ ఫోన్ నెంబర్ చూడకుండానే ఫోన్ నెంబర్ చెప్పగలిగి ఉండాలి. సో అట్లా ఫోన్ నెంబర్ చెప్తే ఏంటంటే, మరి పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఈ ఫోన్ నెంబర్ చెప్తే మీ నాన్నకి ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి మీ నాన్న మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తాడు. కాబట్టి మీకు ఫోన్ నెంబర్ తెలిసి ఉండాలి, మీ అడ్రస్ మీరు చెప్పగలిగి ఉండాలి. అది తప్పిపోయినప్పుడు తప్పిపోకుండానే చూసుకోవాలి. ఒకవేళ తప్పిపోయినా భయపడద్దు, ఎవరు తెలియని వాళ్ళ దగ్గరికి పోవద్దు. పోలీసులు కనపడితే భయపడి దాడుకోవద్దు, పోలీసు దగ్గరికే వెళ్ళండి. పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఇగో ఇది నా పేరు, ఇది మా అమ్మ నాన్న కనపట్లేదు, ఇగో మా నాన్న ఫోన్ నెంబర్ ఇది అని పోలీసుకి చెప్తే ఆయన చక్కగా మిమ్మల్ని మీ నాన్న దగ్గర తీసుకొచ్చారు. సో ఇది మనము జాతరలో తప్పిపోయినటువంటి అమ్మాయి యొక్క కథ అనమాట. కాబట్టి మీరు తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది మనకు మన ఏంటిది, దీంతో మనకి ఇదేమైపోయింది, మన సంసిద్ధత పాఠం 10 అనేది అయిపోయింది కదా. సో రైట్. సో 3వ తరగతి సంసిద్ధత పాఠాల్లో 10 సంసిద్ధత పాఠాలు మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు మొదటి పాఠం తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి తెలంగాణలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ చేరే విధంగా ఈ పాఠాలని షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, జై హింద్.